ఏందమ్మా ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి? కష్టమే ప్రభుత్వం ఇప్పుడు. అన్న అన్న ఉన్న నాళ్ళు మంచిగానే బాగానే ఉంది, సమాజం కూడా బాగానే ఉంది. అంటే ఆడవాళ్ళకి పింఛన్లు ఇస్తా అన్నాడు, అదే విధంగా 1500 నెలకి ఇస్తా అన్నారు కదా, ఇస్తున్నారా? అది ఇంకా రాలా, ఇవ్వలేదు ఇంకా. అది అమలుకి రాలేదు అంటున్నారు కానీ అది ఇంకా రాలేదు. రైతులకి సబ్సిడీలు ఇవన్నీ తీసేస్తాను జరుగుతున్నాయా? ఏ జరగట్లే, ఇంకా రాలేదు అమలుకి మాత్రం, అవి రాలేదు. ఇంత ముందు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు సరిగ్గా ఇవ్వలేదు అంటారు, నిజమేనది? లేదు, ఇచ్చేసాడు అన్ని, ఏమి ప్రాబ్లం ఏమి లేదు, అన్ని సహాయం చేశాడు. మాకైతే సహాయం చేశాడు, మరి మాకు అంత ప్రకాశం జిల్లా అంతా మాకు సహాయం చేశాడు మంచిగానే. మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు మీరు? గెలవాలని మేము ప్రార్థన చేస్తున్నాం, మేము రావాలని. పవన్ కళ్యాణ్ తీరు ఎలా అనిపిస్తుంది? ఆ విషయం మనకు ఆయనది అంత ఇంట్రెస్ట్ మేము అంతా చూపము, ఇంకా అన్నంటే మాకు చాలా అభిమానం. మళ్ళీ అదే విధంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, మీ ఇంటికి చేరాయా? లేదు, ఇంకా రాలేదు, అవి ఇవ్వలేదు. అవి ఉచిత బస్సు ఇస్తా అన్నారు, ఉచిత బస్సు జరుగుతుందా? కూడా రాలేదు, అది కూడా ఇంకా రాలేదు మా అన్నారు కానీ. వచ్చిన 7 నెలలకి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? ఏమి డెవలప్మెంట్ ఏం మాకు రాలేదు, అనుకుంటున్నారు కానీ ఇంకా అంత సహాయం చేయలే. ఇంత ముందు మీ పిల్లలకి 15,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, ఇప్పుడు ఏమైనా జరుగుతుంది అమ్మఒడి? లేదు, ఇవ్వలే. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ విద్యా దీవెన మనిషికి 15,000 ఇస్తా అంటున్నారు, జరుగుతుందా? అది కూడా జరగట్లే, 15,000 ఏమి ఇవ్వలే. అదే విధంగా రైతులకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది? రైతులు కూడా ఏమంత సహాయం ఇంకా రాలేదు, ఇవ్వలేదు అసలే. మేము వింటానే ఉంటున్నాం కదా సహాయం.